పెరిగిన బంగారం ధరలతో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. విభిన్న మార్గాల్లో అందిన కడికి దోచుకెళ్తున్నారు. 10 గ్రాముల బంగారం ధర ఒక్కసారి ₹1,00,000 కావడంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దోపిడీ దొంగలు కూడా అదే బంగారాన్ని కాజేసేందుకు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కలకలం రేపుతుంది. గజపతి నగరం మండలం పురిటిపెంట బాలాజీనగర్ కాలనీలో పొట్ట గణేష్, లలిత దంపతుల నివాసం ఉంటున్నారు. గణేష్ సీజనల్ గా అప్పడాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఉదయం గణేష్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. అది గమనించి కొద్దిసేపటి తర్వాత కాషాయ వస్త్రాలతో 2 వ్యక్తులు గణేష్ ఇంటి ముందుకు వచ్చి స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని, స్వామివారి హుండీలో వేసేందుకు ఎంతో కొంత డబ్బు చందాగా ఇవ్వాలని లలితను కోరారు. వెంటనే ఆమె ₹20 ఇచ్చింది. అనంతరం తమకు కొంచెం మంచినీళ్ళు కావాలని లలితను అడిగారు. దీంతో మంచినీటి కోసం లలిత ఇంట్లోకి వెళ్ళింది. అలా వెళ్లిన లలిత వెంట దుండగులు కూడా ఇంట్లోకి ప్రవేశించి ఆమె ముఖంపై స్ప్రే చెల్లారు. దీంతో మైకంలోకి వెళ్లిపోయిన లలిత దుండగులు ఏది చెప్తే అది చేయడం మొదలుపెట్టింది. వెంటనే 2 దుండగులు లలితను తన వద్ద ఉన్న బంగారం ఇవ్వమని అడిగారు. లలిత తన వద్ద ఉన్న బంగారం అంతా ఇచ్చేసింది. అంతేకాకుండా బీరువాలో ఉన్న బంగారంతో పాటు 5 లక్షల వరకు నగదు కూడా దుండగులకు ఇచ్చి అనంతరం స్పృహ కోల్పోయింది. అలా దుండగులు అందిన కాడికి దోచుకుని పరారయ్యారు. సాయంత్రం భర్త గణేష్ ఇంటికి వచ్చి చూసేసరికి భార్య స్పృహ కోల్పోయి నేలపై పడి కనిపించింది. వెంటనే భార్యకు సపర్యాలు చేసి స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకున్నాడు. సమాచారం ఇవ్వడంతో రంగం ప్రవేశం చేసిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. అయితే బంగారం ధరలు భారీగా పెరగడంతో దొంగలు కూడా వివిధ మార్గాల్లో దోపిడీకి ప్రయత్నిస్తున్నారని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు కూడా ఒంటిపై విలువైన బంగారం వేసుకుని వెళ్లడం శ్రేయస్కరం కాదని, అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.